ఆయన ఒక మాట మీరు ఒక మాట మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ సమయం పాటించండి. వంశీ గారు ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్ కాసేపు మ్యూట్ చేయండి ఇద్దరిని 1 minute మ్యూట్ చేయండి ఇద్దరిని ప్లీజ్ ఇద్దరిని 1 minute మ్యూట్ చేయండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు కూడా పాత తీయకండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పాలి లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మీకు ఇస్తాను. సార్ ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడకుండా ప్రతిసారి నువ్వెంత అని చెప్పేసి మాట్లాడకుండా అవుతుంది. నేను వీళ్ళు ప్రతిసారి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హిందూ సభలో పథకాలు ఇచ్చేటప్పుడు అమ్మని, అక్కని, చెల్లిని లేదంటే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు విలువలు విశ్వసనీయత గురించి వీళ్ళు వాళ్ళ రోజులు మాట్లాడతారు. సిగ్గు లజ్జ అని మాట్లాడడం చాలా చాలా తప్పు. ఇవాళ రోజున దాన్ని ప్రోత్సహించడం, వెంకటరెడ్డి గారు కూడా డిబేట్ లో దాన్ని మేము చేసాము నువ్వు మాట్లాడుకుంటూ సైలెంట్ కూడా నడుస్తున్నాయా లేవా రాష్ట్రంలో అవి చెప్పు. రాష్ట్రంలో ప్యాకెట్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా మిస్టర్ టోపీ అడిగిన సమాధానం చెప్పు. రాష్ట్రంలో ప్యాకెట్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? రాష్ట్రంలో ప్యాకెట్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? రాష్ట్రంలో ప్యాకెట్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? హైదరాబాద్ లో కూర్చున్నాడు, నీకేం తెలుసు? లోటస్ పౌండ్ లో కూర్చున్నాడు. నువ్వు భీమవరంలో తొంగున్నావా? నువ్వు భీమవరంలో తొంగున్నావా? హైదరాబాద్ లో నువ్వు భీమవరంలో తొంగున్నావా? ఏం బీకావు? అవును ఏం బీకావు? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో వచ్చాడు, చంద్రబాబు హైదరాబాద్ లో వస్తాడు, నారా లోకేష్ హైదరాబాద్ లో వస్తాడు, మీ మంత్రులు పబ్బుల్లో ఉంటున్నారు. అరే నీకు హైదరాబాద్ కి తిరిగి నేను అడిగిందని సమాధానం చెప్పు. మిస్టర్ టోపీ అడిగిందని సమాధానం చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయా లేవా? ఏ మిస్టర్ గుడివాడ, ఓ గుడివాడ మీ మాదాపూర్ పవన్ కళ్యాణ్ నిన్ను ఒకటి అడుగుతున్నా. గుడివాడలో మీ బ్యాచ్ మోటూరులో గుడివాడలో మీ బ్యాచ్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్యాకెట్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా కూటమి ప్రభుత్వంలో? లేవు లేవా? పవన్ కళ్యాణ్ ఒళ్ళు పచ్చి మాట్లాడా? అబద్ధం చెప్పాడా? నీ కొవ్వెక్కి మాట్లాడుతున్నావా? నువ్వు కొవ్వెక్కి మాట్లాడుతున్నావా? లేవని చెప్తున్నా. మళ్ళీ మరి ఎందుకు ఎత్తుతావు? మరి పవన్ కళ్యాణ్ కలిసి రాశాడా? నువ్వు నోరు మూసుకొని చెప్తా. సైలెంట్ గా నీకు దిమాగ్ ఖరాబ్. భీమవరంలో కాదు రాష్ట్రం మొత్తం ప్యాకెట్ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? నీకు ఎంత అరిసినా కానీ నీకు 10 రూపాయలే పేటీఎం, నీకు అంత మించి రాదు. ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ గుడివాడ? ఎస్ వెంకటరెడ్డి గారు ఎస్ లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు, సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. సమయం అయిపోయింది. ఓరే నాయన గుడివాడ, మిస్టర్ మాదాపూర్ ఏం లేఖ రాశాడు? మిస్టర్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ ఏం లేఖ రాశాడు? రాష్ట్రంలో ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయని రాశాడు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు నా కొడకలారా అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారు సన్నాసులు అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుందారు ఇప్పుడు అనలేదని మీరు మాట్లాడారు. ఇప్పుడేమో ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మంత్రిని పట్టుకుని ఒళ్ళు పలిసిందా అంటున్నారు. మీరేం ఫాలో అవుతున్నారు? మీరేమైనా ఫాలో అవుతున్నారా? నీతులు చెప్పడానికేనా మనం పాటించవా? చెప్పండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. నేనేమన్నా డిబేట్ లో చెప్పు తీపిచ్చి తంతానా యాంకరు, తంతానా జనసేన, తంతా ఏమన్నా టీడీపీ అన్నానా? చేడు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారన్నా. ఎందుకన్నా ఈ జనసేన అధికార ప్రతినిధో రాష్ట్రంలో ఎక్కడ పేకాట క్లబ్లు లేవు అని గొంతు దించుకుంటే యాజ్ ఎ మోడరేటర్ గా అదేంటండి పవన్ కళ్యాణ్ గారు క్లబ్లు ఉన్నాయని చెప్పి లేఖ రాశాడని చెప్పి మీరు క్వశ్చన్ చేయట్లేదు. ఆల్రెడీ అడిగాను సార్, మీరు అప్పుడు చెవులో శేషం పోసుకున్నారేమో. ఆల్రెడీ నేను క్వశ్చన్ అడిగా,
ఆ క్వశ్చన్ అడిగాను. మీరు మాట్లాడుకుంటూ డిబేట్ మొత్తాన్ని ఈ రకంగా వక్రీకరిస్తే ఎట్లా? నేను అడిగే క్వశ్చన్ నేను అడిగా, మీరేం మాట్లాడుతున్నారు? ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు సమయం కోల్పోతే ఎలా? అదేంటి? కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. ఎందుకు లక్ష్మీకాంత్ గారు ఆగండి ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి. సమయం నేను టాపిక్ చెబుతున్నా. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయా లేదా మిస్టర్ యాంకర్ గా మీరు చెప్పండి. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయా లేదా అనేది యాంకర్ గా నేను చెప్పాలి అంటే నా వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉంటుంది. అవి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. నా వ్యక్తిగతంగా చెప్పమంటే మీకు ఫోన్ చేసి చెప్తా. ఏ రోజు నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయో నాకు అన్ని తెలుసు. డిబేట్ హెడ్డింగ్ అది కదా. అదే సార్ డిబేట్ హెడ్డింగ్ పెట్టిన దగ్గర మీరు డిబేట్ ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారు సార్? చనిపోయిన రామారావు గారి దగ్గర నుంచి అమ్మనా బూతులు అన్ని తిడుతున్నారు. అయ్యే అధికార ప్రతినిధులు అమ్మనా బూతులు తిడుతూ స్టార్ట్ చేశాక డిబేట్ లాగా జరగనిస్తున్నారా? రైట్ సార్. క్వశ్చన్ వేసే ముందు మనం కూడా ఫాలో అవ్వాలి. మనం కూడా నీతులు చెప్పడం కాదు, ఫాలో అవ్వాలి సార్. ఒరే భోషణికాన్ని అరే చెప్పులు అరే పేకల్ బిస్కెట్ రైట్ సార్. టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరు కూడా అన్యదా భావించవద్దు. అధికార ప్రతినిధులు ఎవరు కూడా ఈ సమయం అయితే అయిపోయింది. ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి అక్షర సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా